లక్ష్మీనారాయణ, ఇది ఏం చేప? ఇది దీన్ని పాంప్లెట్ అంటారండి. పాంప్లెట్ అంటే అదొక రకం అంతే. దాన్నే గురక కూడా అంటారా? ఎందుకో అంటే గురక ఏమైనా పెట్టద్దు? అంటే గురక ఏమైనా పెడతారా? పెడతాయి అయ్యి అట్లా కాదు. గుర్రక మనం గురక తీస్తాం అని అట్లేం కాదు. దానికి ఎందుకు వచ్చిందో తెలియదు. సరే, నువ్వేం చేప క్లీన్ చేస్తున్నావా? క్లీన్ చేస్తానండి, చూడండి. పనికిరాదు తలకాయ తింటారులే కానీ పైన తోలుతో సహా తీసేస్తున్నావు. అయితే ఇంక మనకి ఏం బాధలేదు. ఏం బాధలేదు, నీకు భలే ఈజీగా వస్తుంది. మామూలు చేపలు కూడా ఇంతేనా? అంటే ఇది ఈజీగా వస్తుంది కానీ మామూలు చేప అయితే రాదేమో కదా? కొంచెం కష్టం ఏదైనా చేయాలంటే. అంటే అదేనా ఇంతేనా తీసేది? అంతేనా? తోమే పని లేకుండా భలే వేసావుగా. ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవటం. ఇక ఇది ఉండకూడదు, ఆ నలుపు ఉండకూడదా? నలుపు కానీ ఎరుపు కానీ ఉండకూడదు. ఇప్పుడు మామూలుగా అయితే ఉప్పు వేసి నీళ్ళు పోసి మామూలుగా కడుగుతున్నావు. తర్వాత మళ్ళీ కూడా ఉప్పు వేస్తావు? మళ్ళీ ఉప్పు వేసే ఓకే. అయితే ఏంటి ఇంత వాసన వస్తుంది లక్ష్మీనారాయణ? ఇది మామూలుగా బురదలో తిరుగుతాయి అమ్మగారు. బురదలో అచ్చంగా బురద ఏమో అంటే చెరువులో నుంచే తెచ్చాము. బురదలో ఎక్కువ తిరుగుతాయి, అందుకనే కలర్ మార్కెట్. ఏమి ఎక్కువ తింటది? నాసు తీసుకొని తిన్నప్పుడల్లా బురదలు వేసింది. బురద వల్ల అనమాట మనకు స్మెల్ వచ్చి ఏం కాదు, నీట్నెస్ అయిపోతుంది ముక్క. అంటే ఇప్పుడు దీనివల్ల మనకి అంటే తింటే మనకి ఈ చేప మంచిదేనా? చేప మంచిదండి, ఈ చేప మంచిది ఆరోగ్యానికి. కానీ కొంతమంది ఎందుకు ఆరోగ్యం మంచిది కాదు. క్యాట్ ఫిష్లు అవి వేరే, క్యాట్ ఫిష్లు ఉన్నాయి. అవి తినరు ఎక్కువగా. వాళ్ళు వర్ష వాళ్ళు, బీహార్ వాళ్ళు బాగా తింటారు. అవి మనకెళ్ళి మనకెళ్ళి ఎక్కువ దొరకవు. అట్లా 2-3 సార్లు కడిగి చేసేసుకోవడం. అదేలే. అవునవును అవును. ఇదేదో బురద కూడా తింటుందని చెబుతున్నావు. బురద తిందు, బురదలోనే తినేటప్పుడు బురదలు వేసిద్ది. ఆ బురద వల్ల అది స్మెల్ వచ్చేది అనమాట. ఇప్పుడు రాదు ఇక ముక్క. అదేలే, అదే ఇందాక కంపు కొట్టింది అంటే అసలు చేపే కంపు. ఇప్పుడు కాదు, ఇందాక చేసేటప్పుడు. ఏం లక్ష్మీనారాయణ, ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేప ముక్కని కట్ చేస్తున్నానండి. కట్ చేసి ఉప్పు కారం పెట్టేస్తాం. అంటే చిన్న చిన్న ముక్కల్లాగా అంటే ఘాట్లు పెట్టావు అంతే. ఘాట్లు పెట్టావు, అది ఉప్పు కారం పట్టడానికి, టేస్ట్ రావడానికి. తర్వాత వీటిని కట్ చేసుకున్నాక మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని వేయించుకోవటం. చెంచా కారమా? చెంచా కారం, ఒక చెంచా ఉప్పు, కొంచెం వేయండి, పసుపు అండి చిన్న స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం బొంబాయి రవ్వ వేయండి, కొంచెం బియ్య పిండి వేయండి. అవును, ఎందుకు బియ్య పిండి బొంబాయి రవ్వ ఎందుకు? ఇవన్నీ ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ వేసాం కదండి, దాంతోపాటు ఇది కూడా ముక్కలోకి వెళ్ళిపోద్ది. ముక్కలోకి వెళ్ళిపోయి చక్కగా ఎర్రగా ఎగిద్ది, మనకు టేస్ట్ వచ్చింది. కరకరలాడిపోద్ది ముక్క. అది మామూలుగా చేతి పట్టుకోగానే వచ్చేసిద్ది, వచ్చేసిద్ది, బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఏం వేస్తున్నారు? నూనె వేయండి, కొంచెం వేయండి. ఇప్పుడు మనం నూనెలోనే వేయించుతాం. నూనెలోనే వేయించుతాం. ఇప్పుడు మళ్ళీ ఈ ముక్కలు దాంట్లో మిక్సింగ్ చేసుకొని కలుపుకొని నూనె కళలో వేసుకొని వేయించుకోవటం. ఓకే, ఏది కలుపు మరి? ఇప్పుడు నిమ్మకాయ కూడా వేయాలా? నిమ్మకాయ వేయండి.
ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఈ చేప ముక్కలు తీసుకొని దీంట్లో కలుపుకోవాలి. మళ్ళీ ఇట్లా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు ఆగాల. ఒక 5 నిమిషాలు ఆగాలండి. 5 నిమిషాలు ఆగాక కళాయి పెట్టుకొని కళాయిలో మళ్ళీ ఆయిల్ పోసుకొని నీట్గా వేయించుకోవటం. వేయించుకున్నప్పుడు బాగా ఎర్రగా ఆగాలి. వేగాక ఏ ముక్క తీస్తే మీకు మెత్తదనం అనేది దొరకదు. కరకరలాడే చేప ముక్క వచ్చేస్తుంది. ఓ అయితే ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా సంటమయ్య కబుర్లో గురక చేపని, అదే గురక అంటారు, దాన్నే మళ్ళీ పాంప్లెట్ అంటారు. ఆ చేపని ముక్క తయారు చేసి ఇప్పుడు మామూలుగా ఆయిల్లో వేయించి చూపిస్తాను. కరకరలాడిద్ది ముక్క. మీరు కూడా చేసుకొని తింటే చూడండి ఈ వీడియో. ఓకే, అయితే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు కట్ చేసిందంతా చూసాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేస్తావు ఏంటని చెప్తారండి. సరే వెళ్దాం పొయ్యి దగ్గరికి. వెళ్దాం పదండి. లక్ష్మీనారాయణ చెప్పండి సార్. డబ్బా చక్క కట్టెలు పొయ్యి పెట్టావు. కట్టెలు పొయ్యానండి. కట్టెలు పోయిన తర్వాత పెనం పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఈ ముక్కలు దాని మీద వేసుకొని వేయించుకున్న ఒక 5 నిమిషాలు ఆగాక మళ్ళీ మూత వేసుకోవాలి. ఓకే, మనం చేస్తా మాట్లాడదామా. ఇప్పుడు పెనం పెట్టుకున్నా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నామండి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. దీని మీద అది కొంచెం కాలగానే కొంచెం వేడి అవగానే నేను చేప ముక్కలు వేసుకుంటే, ఇంకోండి చేప ముక్కలు వేస్తున్నానండి. చూడండి, చేప ముక్కలు వేసుకున్నానండి. 5 నిమిషాలు ఆగాలండి. అంటే ఇప్పుడు మూత పెడతావా? మూత పెడతా. మూత పెట్టాక మళ్ళీ ఎర్రగా వేగిస్తుంది ముక్కలు. ఇలా కూడా చేసుకోవచ్చండి. తిప్పుకున్నాక మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉండాలి కదా మేడం గారు. మేము ఆల్రెడీ అయిపోయిందిగా. ఇంకొక 5 నిమిషాలు అయితే దింపేసుకొని తినేసేది కూడా. అంతే అంతే అయిపోయిందండి. కొంచెం మంట తక్కువ మంట తక్కువలో అగ్గిపోతుంది కదా. ఇంకా అయిపోయింది అంతే. అయిపోయింది అంతే. ఒక కరకరలాడిద్ది కదా. భలేగా ఉందిగా, మెత్తగా ఉందా చూడండి. ఎట్లా ఉండండి. నేను టేస్ట్ వండలే, నువ్వే చూడు. నువ్వు కూడా తిని చూడు. ఇందా టేస్ట్ బాగుందండి. బాగుందా? ముక్క కూడా కరకరలాడుతుంది. మీకు నచ్చినట్టు చేసుకొని తినొచ్చండి. అంతే. ఇందాక మీ రమేష్ బాబు ఏదో ఏంటో మందో పొందో ఏదో అన్నాడు కదా ఇందాక, దానిలో బాగుంటుందా మీకు? బాగుంది. అయితే మీరు తింటే నాకు కూడా నోరు వస్తుంది. బాగుంది సార్, చాలా బాగుంది. ఇంట్లో కూడా చేసుకుంటాం ఇక నుంచి ఆయన చూపించాడు కాబట్టి నువ్వు చేసుకొని తినేస్తావు. ఓకే, అయితే మరి సబ్స్క్రైబ్ అని చెప్పగలవా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని చెప్పగలవా? చెప్పు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కలెక్ట్ చేయండి. ఏదో ఒకట్లే, పర్వాలేదు. ఓకే, మరి అయితే టాటా బై బై చెప్పేద్దాము. మొత్తానికి నేను లేకుండా, అంటే నేను కనిపించకుండా ఎంత చక్కగా బాగా చేసావు. ఇప్పటికిప్పుడు ఆయన ఏదో వంట చేసుకుంటుంటే నేను నిన్న నుంచి లేచి ఈ వీడియో తీశాను అనమాట. ఓకే, అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం వీళ్ళిద్దరికి కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్.